ఆంధ్రప్రదేశ్లో గురుకుల కాంట్రాక్ట్ టీచర్ల ఆందోళన మరింత ఉధృతమైంది. తాడేపల్లిలోని సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం ఎదుట గత 14 రోజులుగా నిరవధిక ధర్నా కొనసాగిస్తున్న కాంట్రాక్ట్ టీచర్లు తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపిస్తూ కాంట్రాక్ట్ టీచర్లు మంత్రి నారా లోకేష్ నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టులకు నిరసనగా టీచర్లు ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదన్నా చేయండి సార్. అన్యాయం చేసింది మమ్మల్ని గిరిజన శాఖ మంత్రి, అన్యాయం చేసింది, మాట నమ్మించి మా గొంతులు కోసింది, మా మంత్రి అయ్యుండి మమ్మల్ని నాశనం చేసింది, మమ్మల్ని రోడ్డుకి వేసింది. మంత్రి గారికి దండాలు. అమ్మ నువ్వు చల్లగుండు, చల్లగానే ఉండమ్మా, నువ్వు నీకే హాని జరగకూడదమ్మా. మా కడుపు కొట్టినా కూడా నీకే హాని జరగకూడదు. నువ్వు ప్రశాంతంగా కలకాలం మంత్రివా కాకుండా సీఎం అవ్వమ్మా. మాలాంటి వాళ్ళని ఉద్ధరిద్దుగా నువ్వు. మాకు ఆల్రెడీ 15 రోజుల కిందట మేము ఇక్కడ వచ్చి శాంతియుతంగా అడిగాం సార్ మా టీచర్స్ని, ప్లస్ మా గిరిజనాధికారిని ఉమ్మడి సంధ్యారాణి మేడం గారిని కూడా 15 రోజుల్లో మీకు న్యాయం చేస్తాము, మిమ్మల్ని అందరినీ స్కూల్కి పంపిస్తాం, మీ పోస్టులు మీకు ఇస్తామని చెప్పి రిటర్న్ పంపించారు సార్. 15 రోజులు కాదు 20 రోజులు గడిచింది సార్. మళ్ళీ వచ్చి మా పోస్టులు మాకు ఇవ్వండి అని మేము అడుగుతుంటే పోలీసులతో చేత మమ్మల్ని నెట్టిస్తున్నారు సార్. మా వాళ్ళందరినీ వ్యాన్లో తీసుకెళ్లారు సార్. ఇప్పుడు ఇదే కదా న్యాయం అంటే మిమ్మల్ని కూడా తీసుకెళ్తున్నామంటున్నారు సార్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, గత 14 రోజులుగా తమ బాధ, తమ ఆవేదన వెల్లిబుచ్చుతున్న ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు అంటూ గురుకుల కాంట్రాక్ట్ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిచ్యువేషన్ ఎలా ఉంది? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? చాలా దారుణమైన పరిస్థితుంది. గురుకుల పాఠశాల కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ పోస్టు తమకు కేటాయించాలంటూ 14 రోజుల నుంచి తాడేపల్లిలోని కమిషనర్ కార్యాలయం వద్ద నిరసన చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు, అర్ధరాత్రి వరకు కూడా దీక్షలు కొనసాగుతున్నాయి. పూర్తిగా విఐపి మూవ్మెంట్. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మంత్రులు ఆ రోడ్డు నుంచే వెళ్తారు, కానీ వీళ్ళ నిరసన చూస్తూనే ఉన్నారు, కానీ ఏ ఒక్కరు మాత్రం పట్టించుకోలేదు. దాదాపు 14 రోజుల నుంచి మహిళా టీచర్లు కూడా అక్కడే బైఠాయించి దీక్ష చేస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం 14 రోజుల నుంచి నిరసన తెలుపుతున్నా పట్టించుకోకపోవడంతో ఇవాళ లోకేష్ ఇంటిని ముట్టడించాలని ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా లోకేష్ ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. మధ్యలో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు మా టీచర్ని అత్యంత దారుణంగా ఈడ్చుకుంటూ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వాళ్ళని తాడేపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే మా ఉపాధ్యాయులు ఒకటే చేస్తున్నారు, ఇన్నాళ్ళు మేము విద్యాభ్యాసం నేర్పాము, కానీ ప్రభుత్వం మమ్మల్ని పూర్తిగా మోసం చేసింది. 14 రోజుల నుంచి మా సమస్యను పరిష్కరించమని మేము నిరసన తెలుపుతుంటే ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకే ఈ రోజు లోకేష్ ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నం చేస్తే పోలీసులు మా పట్ల అమానుషంగా ప్రవర్తించి మమ్మల్ని ఈడ్చుకుంటూ తీసుకువచ్చి తాడేపల్లి పోలీస్ స్టేషన్ పడేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ అశోక్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.